హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరోషా క్లాసెస్. ఇవాల్టి వీడియోలో స్కూల్ డే ఫంక్షన్ మా స్కూల్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్న అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను వెల్కమ్ బోర్డ్ ఒకటి ప్రిపేర్ చేశాను. దానికి డెకరేషన్ చేసాం. తర్వాత ఎక్కడైతే మేము పూజ చేయాలనుకున్నాం ఆ రూమ్లో బోర్డ్ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కాబట్టి బోర్డ్ డెకరేషన్ ఒకటి ప్లాన్ చేసాం. సో దానికి కలర్ చాక్స్తో రెండు సైడ్లు కూడా బోర్డ్స్ని ఇలా చక్కగా డిజైన్ చేసాం. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఒకవైపు బోర్డ్ ఇది, ఇంకా అనదర్ సైడ్ లోటస్తో ఇలా డెకరేట్ చేసాము. ఫైనల్గా అది కూడా బాగా వచ్చింది. సో నెక్స్ట్ డే సరస్వతి పూజ ఉంది సంబంధించి ఫైనల్గా డెకరేషన్ అంతా రెడీ చేసి పెట్టుకొని ఆ ప్రోగ్రామ్కి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని అనుకున్నాం. దానికి డ్యాన్స్ రిహార్సల్స్ అన్నీ కూడా చూస్తున్నాం. సో ఇలాగా నేను హెచ్ఎం సారు ఇద్దరం కూడా ప్లాన్ చేసుకొని ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి అన్నది ఇక్కడ మాట్లాడుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ప్రతి క్లాస్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎవరు కూడా డల్గా ఉండిపోకూడదని అందరినీ కూడా ప్రోగ్రాంలో కలుపుకొని అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో 5 డాన్సెస్ని నేర్పించడం జరిగింది. నెక్స్ట్ డే ఒక స్టేజ్ డెకరేషన్కి సంబంధించి బ్యానర్కి ఇలా డెకరేట్ చేసాం. తర్వాత 5th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓం అనేది ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసాము. ఫైనల్గా వాటన్నిటిని సెట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే నిన్న మనం వేసిన బ్యాక్గ్రౌండ్కి కొన్ని కలర్ ర్యాపర్స్తో ప్లస్ ఎల్ఈడి స్ట్రింగ్స్తో సరస్వతీదేవి ఫోటోకి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి చక్కగా రెడీ చేస్తాం. గెస్ట్లను పిలుచున్నాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తామనేసి అవన్నీ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాం అనమాట. పూజ అయితే స్టార్ట్ అయింది. గెస్ట్లు అందరూ వచ్చారు. మా ఎంఈఓ మేడం గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీపారాధన, హారతి, ఇలా వచ్చిన గెస్ట్లందరూ, పేరెంట్స్, మా హెచ్ఎం సారు, నేను అందరం కూడా పాల్గొన్నాము. తర్వాత పిల్లలందరూ కూడా వచ్చిన గెస్ట్లందరి దగ్గర అక్షింతలు వేయించి ఆశీర్వాదం ఇప్పించాం. తర్వాత గుడ్ లక్ ర్యాపర్స్ అనేసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. అంటే ఆ కార్డ్స్లో ఎవరికో ఒకరికి ఒక 10 రూపీస్ నోట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటుంది. అది వచ్చిన వాళ్ళకి లక్కీ అన్నట్లుగా జస్ట్ ఒక పిల్లల్లో ఒక సర్ప్రైజ్ని క్రియేట్ చేయడానికి. సో ఇలాగా మేము ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దీని తర్వాత పిల్లలందరూ కూడా హోమ్లో క్యాండిల్స్ వెలిగించారు. ఇలా పిల్లలందరూ కూడా వచ్చిన గెస్ట్లందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. సార్ అందరికీ వెల్కమ్ చెప్పి స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. ఆ తర్వాత కొంతసేపు స్కూల్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, స్కూల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్కి వివరించడం జరిగింది. ఫైనల్గా కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇలా మా స్కూల్లో అంగన్వాడీ నుంచి 5th క్లాస్ వరకు అందరు పిల్లలు డ్యాన్స్లో పాల్గొనే విధంగా ప్లాన్ చేసి గ్రూప్ డ్యాన్సెస్ని ప్రిపేర్ చేసి పిల్లలందరి దగ్గర వేయించాం. పిల్లలందరూ చక్కగా వేశారు. పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాగా మా ప్రోగ్రామ్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. వచ్చిన గెస్ట్లందరూ కూడా స్టార్టింగ్ పూజ నుంచి చివరి వరకు ఉండి మేము ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళారు. అంతేకాకుండా మా స్కూల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఎలా ఉన్నింది, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈనాడు నేడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం. ఇంత చిన్న స్కూల్లో ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ సాధ్యమా అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్, కమిటీ చైర్మన్ ఇలా అందరి హెల్ప్తోనే మేము కూడా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దీనికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.